హాయ్ అండి. నేను మీ గీతా దర్శన్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ బెండకాయ పళ్ళెం అండి. చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్‌లోకి బెండకాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేయించుకోండి. కొంచెం మాడించుకోండి. మార్చుకుంటే చాలా బాగుంటుందండి. సన్న సన్నగా కట్ చేసి ఇలా క్లీన్‌గా మాడించుకుంటే టేస్ట్ అంతా సూపర్‌గా ఉంటుందండి. చూడండి నేను చూపించిన విధంగా మార్చుకోండి. ఎవరైనా తినని వాళ్ళైనా ఉంటే ఇలా చేసి పెట్టండి రెసిపీ. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ వాళ్ళే అడిగి చేయించుకుంటారు. మా ఇంట్లో అయితే మా సన్ తినడండి. ఇలా చేయించాక చాలా బాగా తింటున్నాడండి. మనమైతే ఇలా వేయించేటప్పుడే కొంచెం మార్చుకోవాలండి. కొంచెం మార్చి వేయించామంటే ఉడికించిన అవసరం లేదండి. అది పచ్చి పచ్చిగా కూడా ఉండదండి. అందుకు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వేయించుకోండి. చూడండి ఇలా పొగలు పొగలుగా వచ్చేలాగా చూసి జాగ్రత్తగా వేయించుకోవాలండి. నేనైతే మా మా ఇంట్లో అయితే వీక్లీ 2 టైమ్స్ చేస్తానండి ఈ పళ్ళెం. నా నా కొడుకైతే చాలా ఇష్టపడి తింటాడండి ఇప్పుడైతే. ముందైతే అమ్మ నాకు ఇది వద్దమ్మా అనేవాడు. చూడండి ఫైనల్గా ఇలా వేయించుకోవాలి. అది జిగురుగా కూడా ఉండదండి. చాలా క్రిస్పీగాను ఉంటుంది. దాన్ని అలాగే ఒక పక్కన సైడ్లో పెట్టేయండి చల్లారని. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇవి కాస్త చిటపటలాడాలండి. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి. బెండకాయ తినేవారు తినాలండి. బెండకాయ తినేవారికి బ్రెయిన్ బాగా పనిచేస్తుందని చెప్తారు. అదైతే నాకు తెలియదండి. మా ఇంట్లో అయితే చేస్తూ ఉంటాను ఇలా. పిల్లలకి చాలా ఇష్టపడి తింటారండి. ఇలాగనా మీరు చేసినట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీకే అర్థమవుతుంది. ఇలా చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చూడండి చిటపటలాడుతుంది. ఇది రైస్‌కైనా బాగుంటుందండి. చపాతీకైనా బాగుంటుంది. మీరు ఉత్తి రైస్ అయినా వేసుకొని ఇది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి నేను చూపించినట్లు ఉల్లిపాయలు వేసుకోండి. అంతేనండి. వేరే ఏమి ఇంగ్రీడియెంట్స్ లేదండి. ఒక 3 ఇంగ్రీడియెంట్స్తోనే రొయ్యలు చాలా బాగుంటుందండి ఇది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. త్వరగా అయిపోతుంది అండి. అప్పటికప్పుడు రెడీ అయ్యి పళ్ళెం అండి. బెండకాయ పళ్ళెం. ఏమంటే బెండకాయని వేయించుకోవడమే కొంచెం ఆలస్యం అవుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. ఉల్లిపాయలకు కొంచెం ఉప్పు వేసుకోండి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేలోగా మనము నేనైతే పల్లీలు వేయించి పెట్టుకున్నానండి. వేడి చేసి దాన్ని మిక్సీ పట్టేస్తామండి. పల్లీలేనండి దీంట్లో సూపర్ టేస్ట్ ఇవ్వడం బెండకాయ పళ్ళెంకి ఇదేనండి. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అప్పుడైతే ఆ కాలంలో సాంబార్‌కంతా పల్లీలు, నువ్వులు ఇలా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకుంటారంటండి. సాంబార్‌లో కొంచెం వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అని మా అమ్మమ్మ చెప్పేది. నేనైతే ఇప్పుడు దీనిలో ట్రై చేస్తున్నాను. చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలను వేయించుకుంటామండి. గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు దీనికి కాస్త ఉప్పు, బెండకాయకి ఉప్పు వేసుకున్నాం కదండి. ఇందుకు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వేసుకోవాలండి. చాలా వేసేసుకున్నారు. ఉప్పు రోస్ అయిపోతుంది. అంతేనండి. ఇప్పుడు తిప్పారంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం జాస్తి వేసుకొని ఇలా వేయించుకోండి ఉల్లిపాయలని. బాగుంటుంది. ఫ్రై చేసిన బెండకాయ అయితే చూడండి ఇలా ఉంది. దాన్ని వేసుకొని ఉల్లిపాయలు ఒక 2 తిప్పండి. చూడండి. నేనైతే మా బాబుతో మాట్లాడుకొని చేసినందుకు లేట్ అయిందండి. వాడైతే పక్కనే ఉన్నాడు. అమ్మ అలా, అమ్మ ఇలా అని చెప్తూనే ఉన్నాడు. అందుకే లేట్ అయిందండి. చూడండి అన్నీ మిక్స్ అయ్యాక ఇలా ఉంటుందండి. ఇలా కాసేపు వేయించుకుంటే బెండకాయ ఉడికినప్పుడు చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం సాఫ్ట్‌నెస్ వస్తుంది బెండకాయ అయితే.
చూడండి ఇలా వేయించుకోవాలండి. అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. స్మెల్ అయితే ఎదిరిపోతుంది. ఇప్పుడు కాసేపు ఇలా తిప్పుకోండి. అంతేనండి. ఇలా తిప్పారో ఆ తర్వాత పల్లీలు వేయించి పెట్టుకున్నారు కదండి, ఆ పౌడర్ని దీంట్లో మనము యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. పల్లీలు ఆరోగ్యానికి మంచిది, బెండకాయ ఆరోగ్యానికి మంచిది. ఇలా అయితే మీరు కనుక ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మేమైతే ట్రై చేస్తూనే ఉన్నాము. ఆరోగ్యానికి బాగుంటుందండి. పిల్లలు అయితే ఇష్టపడి తింటారండి, ఎందుకంటే పల్లీలు వేసాము కనుక. చూడండి ఇలా వచ్చేస్తుంది. కాస్త కూడా జిగురు ఉండదండి, జిడ్డు జిడ్డుగా ఏమీ ఉండదండి. ఫైనల్గా అయితే ఇలా ఉందండి మన బెండకాయ పళ్ళెం. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా ఉంది. మా బాబుకి అయితే అమ్మ నాకు వేసి అన్నాడు, అప్పుడే అలాగే వేయించండి, చాలా బాగుంది అన్నాడు. ఫైనల్గా అయితే ఇలా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అయితే నాకు మోటివేషన్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.